హాయ్ హలో వెల్కమ్ టు 60. కూరగాయలు, పప్పు ధాన్యాలు, నూనెల ధరలు పెరిగాయంటే నూనె తగ్గించి వంట చేసుకోవచ్చు. పప్పు ధాన్యాలు ధరలు పెరిగాయంటే ప్రత్యామ్నాయ వంటలు చేసుకుందామని సరిపెట్టుకోవచ్చు. కూరగాయల ధరలు పెరిగాయన్నా కానీ వాటిలో కాస్తంత చవకగా దొరికే వాటిని పేద మధ్యతరగతి వారు ఎంపిక చేసుకునే వీలుంటుంది. కానీ బియ్యమే ధర పెరిగితే ఏం చేయాలి? దానికి ప్రత్యామ్నాయం ఏముంటుంది? ప్రస్తుత రోజుల్లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కేజీ బియ్యం 50 రూపాయల నుండి 60 రూపాయల వరకు పలుకుతుంది. ఇక ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు పాత బియ్యంలో కొత్త బియ్యాన్ని కల్తీ చేసి అమ్మేస్తున్నారు. అయితే బియ్యం ధరలు పెరగడం అనేది సామాన్య ప్రజానికానికి సారాఘాతం లాంటిదని చెప్పుకోవచ్చు. ఇది ఇలానే కొనసాగితే దేశంలో ఆకలి కేకలు పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించింది. అందుకే భారత్ బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కిలో బియ్యాన్ని 29 రూపాయలకే అందించడానికి ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు సంబంధించిన త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. భారత్ రైస్ మాదిరిగానే భారత్ బ్రాండ్ కింద శనగపప్పులో కిలో 60 రూపాయలకే ఇస్తున్నారు. అలాగే భారత్ ఆట పేరుతో గోధుమ పిండి అందిస్తున్నారు. గోధుమ పిండిని కిలో 27.50 పైసలకు అందిస్తున్నారు. ఇక బియ్యం ధరలను అదుపులోకి తెచ్చేందుకు బియ్యం ఎగుమతులను నిలిపేసింది. కేవలం బాస్మతి బియ్యానికి మాత్రమే ఎగుమతుల అనుమతి ఉంది. అలాగే బాస్మతి బియ్యం ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రవేశపెట్టిన మధ్యంతర బిల్లుల్లో కేంద్రం పెద్దగా ఉచితాల మంత్రం జపించలేదని అర్థమవుతుంది. ఈ బిల్లులో కేంద్రం రూప్ టాప్ సోలార్ పథకాన్ని, ఇల్లు నిర్మించుకోవడానికి లోన్లు లేదంటే సరసమైన ధరల్లో ఇల్లు ఇవ్వడంతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ భారత్ ను వరింపజేయడం వంటి వాటివి మనం చూడొచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.